మీ డ్రీమ్ లైఫ్ ఆల్రెడీ రెడీ. హాయ్ ఆల్. క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసా? క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఒక ఫీల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. అంటే మీ డ్రీమ్ లైఫ్కి ఎగ్జిస్ట్ అవుతున్న పాసిబిలిటీస్కి అది ఒక ఆపర్చునిటీస్కి మీ గేట్వే అనమాట. ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉన్న గేట్వే. అంటే మీకు ఒక థాట్ వచ్చింది అని అంటే ఆ థాట్ ఆల్రెడీ క్వాంటమ్ ఫీల్డ్లో ఎగ్జిస్ట్ అయితేనే మీ దాకా వస్తుంది అన్నమాట. మీ డ్రీమ్ లైఫ్, మీ డ్రీమ్ కార్, మీ డ్రీమ్ హౌస్, మీ డ్రీమ్ రిలేషన్షిప్, మీ డ్రీమ్ అవుట్కమ్స్ ఏవన్నా కానివ్వండి, అవి ఆల్రెడీ క్వాంటమ్ ఫీల్డ్లో ఒక పాసిబిలిటీగా ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో దీనిని నమ్మిన వాళ్ళకి అది కంపల్సరీ జరుగుతుంది. సో దాని దిశగా మనము క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటి, అసలు క్వాంటమ్ ఫీల్డ్లో ఏమి పాసిబిలిటీస్, ఆపర్చునిటీస్ మన కోసం ఆల్రెడీ డోర్ ఓపెన్ అయి ఉన్నది అని మనం తెలుసుకోగలిగితే మన పాసిబిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని అచీవ్ చేయడం ఒక్కటే తర్వాయి అనమాట. సో అలాంటి పాసిబిలిటీస్ ఆల్రెడీ డోర్ ఓపెన్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ కనుక తీసుకుంటే మనము ఐ వాంట్ టు సర్చ్ మై డ్రీమ్ హౌస్ అని కొట్టామనుకోండి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి. ఎందుకు వస్తున్నాయి డిజైన్స్? అప్పటికప్పుడు గూగుల్ క్రియేట్ చేసి మనకి డిజైన్స్ ఇచ్చిందా? కాదు కదా. ఆల్రెడీ ఆ పాసిబిలిటీస్, ఆ డిజైన్స్ అన్నీ ఆల్రెడీ ఇంతకు ముందే ఫీడ్ చేయబడి ఉన్నాయి గూగుల్లో. మనం ఎప్పుడైతే సర్చ్ చేస్తున్నామో అప్పుడు అది మనకి చూపెడుతుంది. అట్లాగే క్వాంటమ్ ఫీల్డ్లో కూడా మనకు ఒక థాట్ మైండ్కి వచ్చింది అని అంటే ఆ పాసిబిలిటీ 100% ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఆ థాట్ మన దగ్గరికి వచ్చింది. సో ఆ ఆపర్చునిటీని మనము రిజనెన్స్ తోటి, మన స్టేట్ ఆఫ్ బీయింగ్ తోటి, స్టేట్ ఆఫ్ బాడీ తోటి, స్టేట్ ఆఫ్ మైండ్ తోటి దాన్ని మనకి తగ్గట్టుగా మనము ఆపర్చునిటీస్ని తీసుకోగలగాలి. సో మన డ్రీమ్ లైఫ్ని మనం అచీవ్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. అది క్వాంటమ్ ఫీల్డ్లో ఒకటి ఆల్రెడీ పాసిబిలిటీగా ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. ఆ ఎగ్జిస్టెన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే నేను ఈ ఫ్రైడే కొత్త వీడియో, ఫుల్ లెంత్ వీడియో చేస్తాను క్వాంటమ్ ఫిజిక్స్ మీద, క్వాంటమ్ ఫీల్డ్ మీద, హౌ ఈజ్ ఎంటాంగిల్మెంట్ హ్యాపెనింగ్ అనే దాని మీద. సో తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ యూ ఆల్ కెన్ వాచ్ దట్ ఛానల్. థ్యాంక్ యూ.